మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి మనందరినీ మరి కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టి ఆ దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఆరోగ్యకరమైన వాగ్దానాలండి ఎప్పుడు కూడా ఇప్పటికీ ఆరోగ్యకరంగానే ఉంటాయండి. యెషయా గ్రంథం అంతా కూడా జీవం గల వాగ్దానాలండి. అవి చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉంటామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిర్ణయించిన కాలంలో మరి ఎవరినైతే ముందుగా పిలుస్తాడో వారిని నీతిమంతులుగా తీరుస్తానని అంటున్నాడు. మరి ఎవరైతే మరి నీతిమంతులుగా తీరుస్తారో వారిని నేను మహింపరుస్తాను అని అంటున్నాడు. మరి అలాగా దేవుని యొక్క మాటలో మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఆయన దృష్టిలో మనం ఉండాలి. మరి అలా ఉన్నట్లయితే మనం ఎంతగానో దీవించబడతామో ఆశీర్వదించబడతాం అనమాట అండి. ఎప్పుడు కూడా మనం నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా ఎంచబడాలి. మరి అలా చేసినట్లయితే ఆయన మహిమను మనకి చూపిస్తాడనమాట అండి. మరి ఆయన మహిమను మనం చూసినట్లయితే ఎప్పటికీ కూడా అది దాని నుంచి మనము తొలగిపోమన్నమాట. ఆయన మహిమ ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన కుటుంబంతోనే ఉంటుంది, మన బిడ్డలతోనే ఉంటుంది. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన ఆశీర్వాదాలు మరి దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.